హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇది డే 3 ఆఫ్ వారాహి నవరాత్రుల పూజ. ఏంటి ఇక్కడ రాసి 2 కొబ్బరికాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను ఈరోజు అమ్మవారికి కొబ్బరికాయ దీపం అయితే పెట్టుకున్నాను. అది ఎలా పెట్టుకోవాలి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, అదంతా ఫుల్ డీటెయిల్గా ఇంకొక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా మీరు చూడాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది ఏం అడుగుతున్నారంటే కుంకుమతో నామాలు చదివేటప్పుడు ఏ ఫింగర్స్ యూజ్ చేయాలని. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అయితే ఈ 3 ఫింగర్స్ యూజ్ చేస్తూ పూజ అయితే కంప్లీట్ చేసుకోండి. ఈ 3 డేస్ నుంచి నన్ను అడుగుతున్న కంటిన్యూ క్వశ్చన్స్ ఏంటంటే, నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ, మా ఇంట్లో వారాహిదేవి ఫోటో లేదు, మేము ఎలా పూజ చేసుకోవాలి, ఫోటో లేకుండా కూడా పూజ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. మన ఇంట్లో లలితాదేవి ఫోటో కానీ పార్వతీదేవి ఫోటో కానీ ఎవరి ఫోటో ఉన్నా మనమైతే పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు. లేదా మనము నార్మల్గా అమ్మవారిని తలుచుకొని నార్మల్ పూజ చేసుకొని అమ్మవారి నామాలు అవి చదువుకున్న చాలు, నిష్టగా ఉంటే చాలు ఈ అమ్మవారికి. సో కుదిరిన వాళ్ళు వీలైన వాళ్ళు చేసుకుంటామంటే ఇలా కూడా చేసుకోవచ్చు. నేను చూపించినవన్నీ మెయిన్ కావాలని కాదు, నాకు నచ్చినట్టు నాకు ఫెసిలిటీ ఉన్నంతలోనే నేనైతే ఈ పూజ అనేది చేసుకుంటున్నాను. మీ ఫెసిలిటీని బట్టి కూడా మీరైతే పూజ చేసుకోవచ్చు. ఎలా చేసినా నిష్టగా చేస్తే అమ్మవారు కరుణ ఎప్పుడు మన పైన ఉంటుంది. సో ఈ రోజు నేను దీపం వెలిగించుకున్నా కదా, కొబ్బరికాయ దీపం, దాని గురించి నెక్స్ట్ షార్ట్లో అయితే డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ గైస్, బాయ్.